గైస్ నాకు ఒక చాలా అంటే చాలా పెద్ద సమస్య వచ్చి పడింది తెలుసా. నాతో పాటు మా ఇంటికి రండి చూపిస్తాను. ఓసారి ఇలా గమనించండి. చూసారా గైస్, నా దగ్గర జస్ట్ 6 అన్నమాట. కేవలం 6 ల్యాప్టాప్లు మాత్రమే ఉన్నాయి. ఇదేమో ఏసర్ ప్రిడేటర్ హీలియోస్ 300 RTX 2060 గ్రాఫిక్ కార్డ్ వేసుకొని వచ్చింది. అండ్ ఇది ఉన్నది గమనించారా, ఇదైతే సేమ్ అన్నమాట. ఏసర్ ప్రిడేటర్ హీలియోస్ 300 ఇవన్నీ చూడడానికి కూడా సేమ్ గా ఉంటాయి గమనించండి. అండ్ దీని ఏమో 3060 గ్రాఫిక్ కార్డు. ఇది ఆల్మోస్ట్ సేమ్ అన్నమాట. ల్యాప్టాప్స్ రెండిట్లో RTX 3060 గ్రాఫిక్స్, కాకపోతే దీనిలో కొద్దిగా రిఫ్రెష్ రేటు ఆ తర్వాత మెమరీ కొంచెం బెటర్ గా ఉంటుంది. అండ్ ఈ ల్యాప్టాప్ ఏదైతే ఉన్నదో అది వీటన్నిటికీ పెద్ద గైస్. సో ఇది కూడా ప్రిడేటర్ అన్నమాట, కాకపోతే ఇది హీలియోస్ నియో 16 RTX 4060 గ్రాఫిక్ కార్డ్ వేసుకొని వచ్చిందనమాట. సో మీరు కనుక గమనించుకున్నట్లయితే ఈ రోలో ఉండే ల్యాప్టాప్లు 4 కూడా ప్రిడేటర్ కుటుంబానికి చెందినవి. కానీ కింద రోలో గమనించండి గైస్, వేరే జాతోళ్ళు వచ్చేసారనమాట. సింబల్ చూసారా ఎలా ఉన్నదో. వీళ్ళిద్దరూ అసూస్ రాగ్ స్ట్రిక్స్ G16 అనమాట. RTX 4060 గ్రాఫిక్స్ వేసుకొని కూర్చో ఉన్నారు ఇక్కడ. నా దగ్గర చాలా తక్కువ ల్యాప్టాప్స్ ఉన్నాయని మా ఫ్రెండ్స్ అందరూ నన్ను చూసి నవ్వుతూ ఉంటారు, తెలిసిన విషయమేలే. కానీ ఇక్కడ మీరు గమనించాల్సిన ఇంకో మోస్ట్ ఇంపార్టెంట్ విషయం ఉన్నది గైస్. ఈ ల్యాప్టాప్స్ అన్నిట్లో నేను చెప్పాను కదా, అన్నిట్లో మీరు కనుక గమనించుకున్నట్లయితే 2060, 3060, 4060 ఇలాగా 60 సిరీస్ గ్రాఫిక్ కార్డ్స్ మాత్రమే ఉన్నాయన్నమాట. చాలా చీప్ కదా. సో ఇంకా నాకు ఈ 60 సిరీస్ మీద అంతెందుకు ఈ ల్యాప్టాప్స్ మీద ఇంట్రెస్ట్ పోయింది గైస్. సో వెంటనే ఒక పెద్ద పీసీని కొందామని డిసైడ్ అయిపోయా. పిచ్చి రోడ్డుల్లో ఎక్కడ పడితే అక్కడ వేలాది కిలోమీటర్ల పరుగులు తీసుకుంటూ వెళ్ళిపోయా. అలా రన్నింగ్ చేస్తూ డైరెక్ట్ గా విశాల్ కంప్యూటర్ కి అయితే వచ్చేసాను. అసూస్, ఏసర్, HP, డెల్, లెనోవో, MSI ఇలాగా ఉండే అన్ని టాప్ బ్రాండ్స్ తో వీళ్ళు పార్ట్నర్స్. ఇక్కడ చూడండి పేరు వెర్టికల్ గా రాస్తున్నది భలేగా. ఎనీవేస్ ఆల్ బడ్జెట్స్ లో ఉండే అన్ని కంపెనీ ల్యాప్టాప్లు వీళ్ళ దొరుకుతాయి. కానీ మనం వచ్చింది పీసీ కోసం కదా. ఈ పీసీ పార్ట్లు కూడా ప్రతి కంపెనీ వీళ్ళ దగ్గర ఉంటాయి. మనం మన బడ్జెట్ చెప్తే దానిలో వచ్చే ది బెస్ట్ పీసీని వీళ్ళు బిల్డ్ చేయిస్తారు. సో ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు వీళ్ళ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, వెళ్ళి కాంటాక్ట్ అవ్వండి. అండ్ నా బడ్జెట్ కూడా నేను వీళ్ళకి ఇచ్చేసాను. సో గైస్, మన ఆఫీస్ లో ఫస్ట్ పీసీ కోసం నేను ఇక్కడ కనబడుతున్నాయి చూసారా ఏందేందో, వీటన్నిటి కొనేసాను. ఇంకొకటి అన్బాక్సింగ్ మొదలెట్టేద్దాం. మరి ముందుగా మనం మదర్ బోర్డ్ తో మొదలెడదాం గైస్. ఇక్కడ మనకి ఎక్కడ కూర్చోన్నది, ఇది ఇక్కడ కింద అయితే ఉన్నదన్నమాట. ఇదే Asus ROG X870 Taichi AMD Ryzen వాళ్ళదంట గైస్ ఈ బోర్డు. వెనకాల చూసారా, ఓర్ నైన్ ఏందో చాలా టెక్నికల్ గా రాసున్నది. ఓకే, మనం అన్బాక్సింగ్ మొదలెట్టేద్దాం. డబ్బా కనుక మనం తెరిచామంటే లోపల చూసారా గైస్ ఎలా ఉన్నదో. కానీ కవర్ వల్ల కెమెరాలో సరిగ్గా కనబడట్లేదు కదా, అందుకే మాలనాయుధాలన్నీ పట్టుకొని వచ్చేసాను. సో ఇంకా అటాకింగ్ చేద్దాం రండి. సో దీన్ని కనుక ఇలా తిప్పినట్లయితే ఒరే ఇక్కడ బొక్కున్నది కదా గైస్, మనం డైరెక్ట్ గా బయట తీసేయచ్చురా. ఓ షిట్ మన మారనాయుధం యూజ్ కాలేదు గైస్, ఇక్కడ సీల్ ఏం లేదు, బొక్కున్నది. సో తీసేద్దాం. సో కవర్ లో నుంచి మనం మంచిగా దీన్ని తీసావా. ఓ మై గాడ్, ఇట్లా జూమ్ చేయండి చెప్తా. మొత్తం ఇదేందో ఒక సిటీ లేదంటే ఫ్యాక్టరీ లెక్క ఉన్నది కదరా. ఇక్కడ మనుషులు లిటరలీ రాళ్ళు రప్పల నుంచి ఇట్లాంటివన్నీ తయారు చేశారు గైస్. మానవ మేధాశక్తి అమేజింగ్ అనే చెప్పాలి. సర్లే కానీ మనం స్టెక్కర్లు బీకేద్దాం. ఇక్కడ టైచి అని చెప్పి భలే రాస్తున్నది కదా గైస్. X611 అంటే 22. సో గైస్, మన మదర్ బోర్డ్ లో పెట్టడానికి మన మెయిన్ ప్రాసెసర్ ఇక్కడ కూర్చో ఉన్నాడు చూడండి. ఇది AMD Ryzen 9 9950X 16 కోర్లు అండ్ అలాగే 32 థ్రెడ్ల. ఇదేందో 32 దారాలు ఉంటాయంటే గైస్ దీనిలో. ఇప్పి చూద్దాం తర్వాత. దీని ధర 70,950 రూపీస్. నెక్స్ట్ మన దగ్గర SSD ఉన్నది చూడండి గైస్, మన శాండిస్కే WD Black SN700 NVMe SSD. ఇది 1 TB అనమాట. 7250 MBPS రీడ్ స్పీడ్. అండ్ అలాగే ఇక్కడ ఉన్నాడు చూడండి గైస్ పెద్ద మనిషి, ఇది 2 TB HDD. నెక్స్ట్ మన ర్యామ్ రంగులు ఉన్నాయి చూడండి. Trident Z5 RGB DDR5 ర్యామ్. ఇది 6000 MHz క్లాక్ స్పీడ్ గైస్. 32x2 మనకి మొత్తం 64 GB ర్యామ్ ఇది గైస్. నెక్స్ట్ మన ముందైతే ఉన్నది మన బిల్డ్ మొత్తానికి ది మోస్ట్ ఎక్స్పెన్సివ్ కాంపోనెంట్. ఇట్ ఈస్ అనదర్ దెన్ జోటాక్ గేమింగ్. కనబడుతున్నది మీకు, అదిగో జోటాక్ గేమింగ్ 5080 గ్రాఫిక్ కార్డు, 16 GB GDDR7 గైస్. ఇది ఐస్టామ్ స్పెక్ట్రా ఫ్రీజ్ ఏదేమో రాయేసినట్టు ఇక్కడ సాలిడ్ OG ఇచ్చినట్టు గైస్. OG ఫైర్ స్టామ్. ఇది మామూలు మోడల్ మొత్తం. ఏంటది కెమెరా ఓజీ కదా, ఓసియా దట్టండాలి సేమేలేండి గైస్. ఇప్పుడు దీన్ని కొయ్యడానికి ఫైనల్లీ మనం మారనాయుధం యూజ్ అయిపోద్ది. అలా
నిదానంగా లోపలిట్టామా కాసా, ఇంకోవైపు కూడా అంతే. సో దీన్ని గనక ఓపెన్ చేస్తే లోపల ఇంకో డబ్బా ఉన్నది కదరా, దీన్ని మనం తెరిచినట్లయితే ఏంటిది 2 గేమింగ్ అండ్ బియాండ్ అంట గైస్. మనకి ఇదేందో పొట్ల ఉన్నది పక్కన మరి, అండ్ దీని లోపల పనుకో ఉన్నది చూడండి గైస్. నిజంగా మంచి క్వాలిటీ కవర్ లో కూర్చో ఉన్నది చూడండి గైస్. 3 ఫ్యాన్స్ వేసుకొని దీన్ని పట్టుకోవాలంటే భయం వేస్తుంది గైస్. ముందు దీన్ని పెరిగి పారేద్దాం, అది మొత్తం ఒకటేసారి వస్తుందే లేదా చినిగిపోయింది. షిట్ మ్యాన్, వెళ్ళిపోవే ఇక్కడి నుంచి. GeForce RTX ఇటువంటి ఫ్యాన్స్ భలే తిరుగుతుంది కదా గైస్. నువ్వు వచ్చే పక్కేలా ఆడుకోమా గైస్. నెక్స్ట్ మన దగ్గర కూలర్ అయితే ఉన్నది. ఇప్పుడు సమ్మర్ కదా, టెంకాయ పీచులు వేసుకొని నీళ్లు పోస్తే మనకి చల్ల గాలి వస్తుంది చూడండి. ఆ టైప్ హ్యూమన్ కూలర్ కాదనమాట, ఇట్స్ అ పీసీ కూలర్. అంటే మనకి ఎడిటింగ్ హార్డ్ కోర్ గేమింగ్ చేసేటప్పుడు మనకి ఓవర్ హీటింగ్ కాకుండా చూసుకుంటుంది ఇది. కూగర్ పొసైడన్ విస్టెక్ ప్రో ARGB 360 అంట గైస్ దీని పేరు. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే గైస్, దీనికి డిస్ప్లే కూడా వస్తుందంట. మరి ఎలాగుంటుందో చూడాలి ఓపెన్ చేసి. అండ్ ఇక్కడ గమనించండి, మనకి 1200 RPM స్పీడ్ తో తిరుగుతాయంట దీని ఫ్యాన్లు. దీన్ని మనం ఓపెన్ చేస్తే లోపల మనకి షీట్ ని పక్కన బారి, అండ్ అలాగే ఇక్కడ మాన్యువల్ ఏందేందో ఉన్నాయి పేపర్లు పక్కన బారి, లోపల పాటలు చూపిస్తాను రండి. ఇదే మనం ఇందాక మాట్లాడుకున్న డిస్ప్లే అన్నమాట. బుజ్జిగా భలే ఉంది కదా. అలాగే ఈ కవర్ లో అయితే మనకి నాయన చాలా పార్ట్లే ఉన్నాయి గైస్. షీట్ ని మనం సొంత పెత్తనం చేసి గెలకపోవడమే బెటర్. కిందేమో శరీరం, పైన తలకాయ, మొత్తం ఇదేందో డైనోసార్ లెక్క ఉన్నది కదా. ఇది మన 3 ఫ్యాన్ కూలర్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఫుల్ బరువు ఉన్నది ఇది నిజంగా. మన దగ్గర అయితే MSI బ్రాండ్ వాళ్ళ పవర్ సప్లై PSU అయితే ఉన్నది. డ్రాగన్ బలే ఉన్నది కదా. మగ్ అంటే MSI ఆర్సనల్ గేమింగ్ అంట. ఏంటి నాకు నోరు కూడా తిరగట్లే ఈ పేర్లు. 1250 వాట్స్ పవర్ సప్లై గేసింది. ATX 3.1 అనేది ఏందేందో ఫుల్ రెడీ గేసింది. అసలు ఓపెన్ చేసినట్లయితే లోపల కాగితాలన్నీ పక్కనేసి, అండ్ ఇక్కడ ఏదో మనకి మంచిగా బ్యాగ్ లెక్క ఉన్నది చూడండి గైస్. ఇక్కడ లోపల దాంకో ఉన్నాడు చూడండి గైస్ బుజ్జోడు. మంచి దిట్టమైన క్యాండిడేట్ అండ్ పెద్ద ఫ్యాన్ ఉన్నదిరా దీనిలో. ఇంతకీ ఏమున్నది బ్యాగ్ లో మనకి? ఓహో ఫుల్ కేబుల్స్ మీద కేబుల్స్. జాగ్రత్తగా లోపల ఉండండి మా బంగారాలు మీరందరూ గైస్. ఇప్పుడు మనం వీటన్నిటిని అన్బాక్సింగ్ అయితే చేసాం కదా. అప్రాక్సిమేట్ గా ఎంత రేట్ ఏంటుందో మీరు గెస్ చేయండి, లాస్ట్ లో చెప్తాలే మీకు. అండ్ ఇప్పుడు వీటన్నిటిని కనుక మనం అటాచింగ్ చేసామంటే మనం CPU ప్రాణం పోసిన వాళ్ళం అవుతాం. కానీ ఏ వైర్ ని ఏ బొక్కల తోపాలో నాకేం తెలుసు. అందుకని ఈ రోజు మనతో ఈ PC ఎక్స్పర్ట్ అయితే ఉన్నారు, మిస్టర్ రోషన్. హాయ్ బ్రో. హలో హాయ్. ఇప్పుడు యు డు ఆల్ కనెక్టింగ్ అండ్ మేము డబ్బింగ్ గివింగ్. ముందుగా ప్రాసెసర్ బాక్స్ లో తీశారు. అండ్ మదర్ బోర్డ్ లో మీరు ఇక్కడ దీన్ని తీస్తే గమనించారా, చిట్టి సూదులు లెక్క ఉన్నది కదా, దాని మీద అయితే పెట్టేయడం జరిగింది గైస్. నెక్స్ట్ ఏమో ర్యాంప్ పుల్లలు అనమాట. వీటిని వచ్చేసి ఇక్కడ రైల్వే ట్రాక్ లెక్క ఉన్నాయి చూడండి, వాటి మీద అయితే ఫిక్స్ చేయడం జరిగింది. ఇక్కడ గమ్ము లెక్క ఉన్నది కదా, ఇది హీట్ సింక్. నెక్స్ట్ మన పీసీకి SSD అయితే బిగిస్తున్నారు గైస్. అండ్ కింద మాత్రమే కాదనమాట, పైన కూడా హీట్ సింక్ తో అయితే మన పీసీ రావడం జరిగింది. ఇప్పుడు ఈ పార్ట్లన్నీ పెట్టడానికి కూగర్ Omni X సిరీస్ క్యాబినెట్ అయితే ఉంది గైస్ మన దగ్గర, బ్లాక్ కలర్ ది. సో గైస్ ఇక్కడ కనుక మనం గమనించుకున్నట్లయితే ఆల్ డైరెక్షన్స్ మనకి మెష్ లెక్క ఉన్నది చూడండి. దీని వల్ల మనకి డస్ట్ అంతా కూడా ఉంటుందన్నమాట. ఇటు పక్క మనకి 1, 2 అండ్ అలాగే దట్ సైడ్ ఆల్సో 3 అండ్ టోటల్ గా 4 ఫ్యాన్స్ అయితే ఉన్నాయి గైస్. అండ్ అలాగే మనకి క్యాబినెట్ లో మొత్తం మ్యాగ్నెట్ తో అటాచ్ అయి ఉంటాయి అనమాట, గలీజ్ గా స్క్రూలు ఉండవు. ఇప్పుడు మనం PC లో కాంపోనెంట్స్ పెడతాం కదా, అవన్నీ పనిచేసేటప్పుడు వేడెక్కిపోతాయి. సో ఇటు పక్క మనకి ఎయిర్ ఇంటేక్ అనమాట, ఇలా గాలి మనకి లోపలికి వస్తుంది. అండ్ ఇన్సైడ్ కూలింగ్ అంతా జరిగిపోయి ఇటు పక్క మనకి అవుట్ టేక్ పెద్ద 240mm ఫ్యాన్స్ కదా, సో బ్రహ్మాండంగా ఉంటుంది కూలింగ్. అండ్ అలాగే ఇక్కడ గమనించండి గైస్, దీన్ని తీసేసామా అండ్ USB పవర్ బటన్ నుండి ఈ మొత్తాన్ని కూడా మనం ఇక్కడ ఇలా కదుపుకోవచ్చు. ఇప్పుడు ఈ మదర్ బోర్డ్ బ్యాచ్ మాత్రమే కాదు, మనకి కూలర్, గ్రాఫిక్ కార్డ్, పవర్ సప్లై ఇవన్నీ ఉన్నాయి కదా, వీటన్నిటిని మన ఎక్స్పర్ట్ గారు ఫాస్ట్ గా క్యాబినెట్ లో అయితే బిగించేస్తున్నారు. ఎక్కడ పడితే అక్కడ ఏంటేంటో పూసి అతికిచ్చేస్తున్నారు. ఓరి నాయనో, ఇన్ని వైర్ల కనెక్షన్లు ఉన్నాయేంటి, నాకు దీన్ని చూస్తుంటేనే సగం భయం వేస్తుంది కదరా. సో ఇంకా మొత్తానికి అన్ని కనెక్షన్లు అయిపోయినట్టే గైస్. పవర్ ఆన్. ఏంద్ర ఏమి తిరగట్లేదు, ఇంతకీ పని చేస్తుందా లేదా? ఇంతకీ దీని ఓకే. ఇక్కడ కింద యాక్చువల్లీ పవర్ సప్లై ఉన్నా చూడండి గైస్, దీన్ని మనం ఇట్లా ఒకటికి వస్తే. సో ఇప్పుడు కనుక మనం పవర్ బటన్ వస్తే అన్ని
అన్ని ఫ్యాన్స్ మనకి తిరగడం మొదలెట్టేది చూడండి గైస్. అండ్ అది కూడా ఒకటే రంగులో సింక్ అయి తిరుగుతున్నాయి. నిజంగా చూడడానికి భలే వెలిగిపోతున్నది కదా గైస్. హార్డ్వేర్ ఇంతే అన్నమాట. నెక్స్ట్ మనకి సాఫ్ట్వేర్ ఓఎస్ డ్రైవర్లు అవన్నీ ఇప్పుడు ఇన్స్టాల్ చేద్దాం పదండి. విండోస్ 11 అయితే ఎక్కించారు గైస్. దీంట్లోకి సెటప్ అంతా అయిపోయిన తర్వాత ఈ హార్డ్వేర్ సాఫ్ట్వేర్ ఎవ్రీథింగ్ అంతా మనకి మంచిగానే ఉన్నది కదా. ఎవ్రీథింగ్ వర్కింగ్ వెల్, ఎటువంటి డిఫెక్టివ్ పీస్లు అయ్యి ఏం మనకి రాలేదు కదా అని చెప్పేసి విశాల్ వాళ్ళు టెస్టింగ్ చేస్తారు గైస్. బెంచ్ మార్కులు అవి ఇవి అన్ని టెస్టుల్లో మంచి మార్కులు తెచ్చేసుకొని మన ఇంటికి అయితే వచ్చేసాడు గైస్ మన పీసీ. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ మనం రూమ్ లో ఉండే స్విచ్లన్నీ ఆపేద్దాం గైస్. అండ్ ఓ ఎలా ఎలుగుతున్నదో చూసారా. అండ్ ఇక్కడ మన లోగో చూడండి గైస్. ఎన్టీ అంటే నాట్ టెక్. మొత్తం భలే వెలిగిపోతున్నది కదా నిజంగా. అండ్ ఇది ఇక్కడ మనకి గమనించారంటే ఈ చిట్టి బటన్ ఉన్నది కదా, ఇది కనుక వచ్చారంటే మనకి రంగులు మార్చచ్చు గైస్. ఈ విధంగా అన్ని ఫ్యాన్ యొక్క రంగులు మారుతున్నాయి చూడండి. ఇక్కడ స్క్రీన్ లో లోగో ఉన్నది కదా, దీన్ని అయితే మనం రొటేట్ చేయొచ్చు గైస్. మనకి ఏ డైరెక్షన్ లో కావాలంటే ఆ డైరెక్షన్ లో మనం ఇలా పెట్టేసుకోవచ్చు. అలాగే ఇక్కడ స్క్రీన్ లో మనం జిఐఎఫ్ కూడా పెట్టచ్చు గైస్. ఇది గమనించారా మనకి ఓమ్మో ఏదో జరుగుతున్నదిరా, మొత్తం అంతా నింజాలు వచ్చేసారు ఇక్కడ. అండ్ అలాగే పీసీకి పైన ఇక్కడ కూర్చోన్నది చూడండి గైస్ ఒక యాంటనా. ఇదేమో మనకి వైఫై కోసం అనమాట. సో మొత్తం సెటప్ చూడండి గైస్. ఇదనమాట. నాకు యాక్చువల్లీ ఏమైందంటే ఇది మానిటర్ కొంచెం పెద్దది కదా, సో సేమ్ టేబుల్ మీద కనుక దీన్ని పెట్టారంటే పడ్డానికి కొద్దిగా మొత్తం ఇరుకిరుక్కుంటుంది అనమాట. సో దీనికోసం నేను ఈ టేబుల్ కూడా కొనడం జరిగింది కొత్తది. నిజానికి నేను ఈ పీసీ కోసం ఏ పార్ట్లు కొత్తగా కొనలేదు. సో గైస్ ఇది నా పాత సెటప్ అనమాట. చూడండి మనకి చూసారా హెడ్ ఫోన్స్, కీబోర్డు, మౌస్ అండ్ మానిటర్ గమనించాలమ్మా. అండ్ ఇదేమో అసూస్ రాగ్ ల్యాప్టాప్ అనమాట గైస్. దీనిలోనే మా ఎడిటర్స్ ఇన్ని రోజులు ఎడిట్ చేస్తారు. సో ఇప్పుడు ఏం జరిగిందంటే సేమ్ బట్ డిఫరెంట్. సో ఇక ల్యాప్టాప్ ఎగిరిపోయి ఈ పీసీ వచ్చింది అంతే గైస్. బట్ రిమైనింగ్ ఎవ్రీథింగ్ అంతా సేమే అనమాట. అండ్ అలాగే మనకి దీనికి స్పీకర్లు ఉండవు కదా ల్యాప్టాప్ లెక్క, అందుకని చెప్పేసి ఈడైతే రావడం జరిగింది. చూడండి గైస్ దీనిలో గేమింగ్ అసలు మనకి మోస్ట్ స్మూత్ గా ఉన్నదనమాట. గ్రాఫిక్ సెట్టింగ్లు అన్ని హై అనమాట. బార్లన్నీ నేను నింపేశాను, అయినా కానీ మనకి అస్సలు పర్ఫార్మెన్స్ లో ఎటువంటి ఇష్యూ లేదు. అండ్ అలాగే మన ఎడిటర్స్ కూడా దీనిలో ఎడిటింగ్ చేసినప్పుడు అంతా స్మూత్ గా ఉందని చెప్పారు. అండ్ రెండరింగ్ చూడండి గైస్ అసలు మనకి మెరుపు వేగంతో అయిపోతున్నది. సో గైస్ ఈ పీసీని బిల్డ్ చేయడానికి నాకు మొత్తం 4 లక్షల లేదు మీరు గెస్ట్ చేస్తే బాగుంటుంది. సో నేను ప్రైస్ రేంజ్ ఇస్తాను. 4 లక్షల నుంచి 4.5 లక్షల లోపల అయిందనమాట ఇది నాకు. సో కామెంట్ చేయండి చూద్దాం ఎవరు కరెక్ట్ గెస్ట్ చేస్తారో. సో ఇది మన ఆఫీస్ లో ఫస్ట్ పీసీ గైస్. మనం లాంగ్ వీడియోస్ చేసేటప్పుడు ఫైల్ సైజ్ లిటరలీ 100 జీబీస్ అయిపోతున్నాయి అనమాట. అలా చేసేటప్పుడు నా దగ్గర ఉండే ల్యాప్టాప్స్ లో మా ఎడిటర్స్ ఎడిట్ చేసేటప్పుడు కొంచెం ల్యాగ్ వస్తుందని చెప్పి నాకు చెప్పడం జరిగింది. సో వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళు హ్యాపీగా ఎడిట్ చేసుకోవాలని చెప్పేసి దీన్ని అయితే కొనడం జరిగింది గైస్. ఈ పీసీ కాంపోనెంట్స్ యొక్క రేట్స్ బాగా ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయి అనమాట. కానీ మార్కెట్ లో ఉన్న ది బెస్ట్ ప్రైస్ కి మీరు కనుక పీసీ బిల్డ్ చేసుకోవాలనుకుంటే మేము నాట్ టెక్ లో వీడియో చూసాము అని చెప్పేసి విశాల్ కంప్యూటెక్ వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. స్క్రీన్ మీద మీకు నంబర్ కనబడుతుంటుంది అండ్ అలాగే లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది. సో కాంటాక్ట్ అయ్యి మేము కూల్ స్టాండ్ బై బ్రో యొక్క వీడియో చూసాము అని చెప్పి చెప్పండి. మీకు ది బెస్ట్ ప్రైస్ కి అయితే వాళ్ళు పీసీ బిల్డ్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఓకే టాటా మరి ఉంటాను ఇంకా. సబ్స్క్రైబ్.